ఈసారైనా కాస్త కళ్ళు తెరిచి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు దుప్పటి వేసుకు పడుకున్నారా అన్నారు. వాళ్ళు లేచి ఖచ్చితంగా ఈసారైనా తమ తమ విధులు నిర్వహిస్తారనుకోవచ్చు అంటారా? ఏమైనా ప్రభుత్వాల్లో కదలికలు వస్తాయా? ఆర్టీఓ అధికారులైనా కళ్ళు తెరుస్తారా? రమణ, నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపచ్చు, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసే వాళ్ళని నిద్ర లేపడం చాలా కష్టం అది. ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా అంతే. ప్రమాదం జరిగినప్పుడు మాత్రము సిన్సియర్గా, పర్ఫెక్ట్గా, ఇంకా మా అంత నిజాయితీ పరుల అధికారులు లేరు అనేలాగా పని చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నారమ్మా, మళ్ళీ రాసి పెట్టుకోండి. ఈరోజు సాయంత్రం నుంచి ఆర్టీ అధికారులు రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటిలో కూడా చెకింగ్ చేస్తారు. ఖచ్చితంగా, నో డౌట్ ఇందులో. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఇంకా మేము సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధ పూసిని అంటారు కదా, ఆ విధంగా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా సాయంత్రం మీద ఇంకా ఆర్టీ అధికారులు వస్తారు, తనిఖీలు చేస్తారు. ఒక 10, 15, 20 బస్సులను సీజ్ చేస్తారు, చేతులు దులుపుకుంటారు. ఇదే జరగబోతుంది తప్ప కొత్తగానో చాలా అత్యంత అద్భుతంగానో ఇంకా జరగదు, ఇన్ ఫ్యూచర్ జరగదు. ఒక్క అధికారిని చెప్పమనండి, ఒక్క అధికారిని. ఇక పైన ఏసీ బస్సుల్లో కూడా ప్రమాదం జరగకుండా చూస్తామని ఒక్క అధికారిని చెప్పమని చెప్పండి. మధు, ఓకే, అంటే మీరు కానీ నేను కానీ మన ఆవేదన కరెక్టే. ప్రజలకందరికీ తెలియాలి కాబట్టి మనం ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా విశ్లేషణ చెప్తున్నారు. ఉన్నటువంటి మాటలు రమణ ఇది. మధు, ముఖ్యంగా ఒక విషయం కూడా గమనించాలి. ఇప్పుడు స్వీయ నియంత్రణ అనేది చాలా చాలా కీలకమైన విషయం, కానీ అది ఎవ్వరూ ఏ విషయంలోనూ పాటించట్లేదు. సినిమా హీరో వస్తే విపరీతంగా వెళ్తారు, ఆ తొక్కిసలాట్లో చనిపోతారు. క్రికెటర్ వస్తే వెళ్తారు, చచ్చిపోతారు. ఇప్పుడు కూడా ఇలా జనాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. సరే, అంటే ఈ వినిమయ స్థాయి పెరిగి జనాలు లగ్జరీకి అలవాటు పడిపోయి ఖచ్చితంగా ఏసీ బస్సులోనే ప్రయాణం చేయాలి అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నారా? స్వీయ నియంత్రణగా ఖచ్చితంగా ఉండాలంటారా? ఒక్కసారి మనం నాణ్యానికి మరోవైపు చూద్దాం మధు. ఒకవేళ ఈ బస్సు ఏసీ బస్సు కాకపోయి ఉంటే ఇంత ప్రమాదం జరుగుంటుందా? నిజంగా నార్మల్ బస్సులో ప్రయాణిస్తే వాళ్ళ సొమ్మేం పోతుంది, ఇంకా సొమ్ములే పోతున్నాయి, ఎక్కువ పెట్టి మరీ వెళ్తున్నారు. ఏం జరుగుతోంది? జనాల్లో స్వీయ నియంత్రణ ఎందుకు ఉండలేదు? అంటే ఒక్క రాత్రికి ఏసీలో వెళ్ళకపోతే ఏమైపోతాం? రమణ, మీరు చెప్పిన దానికి ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ టైప్ ఆఫ్ కొన్ని రకాలైనటువంటి చూసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అనుకుంటే ఆ బిర్యానీ రేటు అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు. ఒక చోట 100 రూపాయలు, ఒక చోట 99 రూపాయలు, ఒక చోట 300, ఒక చోట 500 అలా ఉంటుంది. అలానే బస్సులో కూడా ఈ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళలో ఎక్కువ మంది కూడా మేము త్వరగా వెళ్ళాలి, లేకపోతే రేట్ ఎక్కువైనా సరే ఏసీలోనే వెళ్ళాలి, మేము అక్కడికి రీచ్ అయ్యేసరికల్లా సేఫ్గా రీచ్ అయ్యాలి, ఇటువంటి ఆలోచనలు చాలామంది రకరకాలుగా ఉంటారు. ఇక్కడ ప్రయాణం చేసే వాడిది తప్పు కాదు. ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుడిని సేఫ్గా తీసుకెళ్ళి గమ్యస్థానాలలో చేర్చడం అనేది చాలా కీలకం. అందుకోసమే కదా ప్రయాణికుడు మీకు 1000 రూపాయలైనా 2000 రూపాయలైనా సరే పే చేస్తున్నాడు.